వెల్కమ్ టు దివ్య ప్రేయర్ మినిస్ట్రీస్. బాప్క్రో బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 24వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. భూమి దాని మీద ఉన్నదంతా యెహోవాకు చెందినవే, లోకము అందులో ఉన్నవారు కూడా ఆయన సొత్తే. ఎందుకంటే భూమిని సముద్రాలపై నిలిపినవాడు, ప్రవాహాల మీద దానిని సుస్థిరం చేసినవాడు ఆయనే. యెహోవా కొండపైకి ఎక్కిపోగల హక్కు ఎవరికి ఉంది? ఆయన పవిత్ర స్థానంలో ఎవరు నిలిచి ఉండగలరు? నిరపరాధమైన చేతులు, శుద్ధ హృదయము కలిగి వ్యర్థమైన వారిని ఆశించకుండా మోసకరంగా ఒట్టు పెట్టుకోని వారే అందుకు తగినవారు. యెహోవా మూలంగా వారికి ఆశీస్సులు లభిస్తాయి. తమ రక్షకుడైన దేవుడు వారిని నిర్దోషులు అంటాడు. దేవుణ్ణి సమీపించగలిగిన వారు వీరే. యాకోబు యొక్క దేవా, నిన్ను వెతికేది ఇలాంటి వారే. ద్వారాల్లారా బార్లుగా తెరుచుకోండి, పురాతనమైన తలుపుల్లారా పైకెత్తుకోండి. అప్పుడు ఘనుడైన రాజు లోపలికి వస్తాడు. ఘనుడైన ఈ రాజు ఎవరు? ఈయన మహాబలాఢ్యుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ద్వారాల్లారా బార్లుగా తెరుచుకోండి, పురాతనమైన తలుపులారా పైకెత్తుకోండి. అప్పుడు ఘనుడైన రాజు లోపలికి వస్తాడు. ఘనుడైన ఈ రాజు ఎవరు? సేనల ప్రభువు యెహోవా, ఘనుడైన రాజు ఈయనే. ఆమేన్.